ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. శ్రీదేవితో బాలీవుడ్ లోనే హిందీలో ఎక్కువ సినిమాలు తీశారు కదా. హిందీలో 14 పిక్చర్స్, 14 సినిమాలు శ్రీదేవి హీరోయిన్ గా. ఓకే. అందులో ఇంకా 2 పిక్చర్లు సగంలో ఆగిపోయినాయి అన్నమాట. ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్షియల్స్ ఏదో మిస్అండర్స్టాండింగ్ లో. ఓకే. అందులో ఒక క్యారెక్టర్ శ్రీదేవిది చాలా బాగా చేసింది. పల్లెటూరు పిల్ల, ఆవుల్ని గేదెల్ని మేపుతా అట్లాంటి క్యారెక్టర్ అన్నమాట. ఓకే. బ్రదర్ ఏమో తన గడ్డిని తన వాటికి మేపే ఈ ఫుడ్ని వాడు దొంగిలించి వాడి జంతువులకి వేస్తా ఉండేవాడు. ఇద్దరు పోట్లాడుకోవడం. ఓకే. ఇట్లా ఉండే సీన్స్ అయి ఉండే ఆ పిక్చర్ ఆగిపోయింది. సో రియల్ లైఫ్ లో ఎలా ఉండేవాళ్ళు శ్రీదేవి గారు అసలుకి? తెర మీద ఆమె మించిన హీరోయిన్ లేదు అసలుకి. బట్ రియల్ లైఫ్ లో ఆమెకి అది అంటే ఆమె చేంజ్ ఏమైనా వచ్చిందా ఆమె లైఫ్ లో? అంటే నేను పెద్ద హీరోయిన్ ని, ఇలా ఉండాలి అలా ఉండాలి, సో కొంత మెయింటైన్ చేయాలి డిస్టెన్స్, నాకు అది తన మనసులో ఉండేది. వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేసేది. ఎక్కువగా వాళ్ళ అమ్మాయి మీదే ఆధారపడి ఉండేది. ఓకే. బాంబేలో కొంచెం రేఖతో బాగా సలహాలు అడగటం, ఏది అవసరమైనా కూడా రేఖతో ఫ్రెండ్షిప్ లో ఉండేది అనమాట. ఓకే. సో ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి, తమిళ నుంచే. సో మన జమినీ గణేష్ గారు అమ్మాయి, మన శ్రీదేవి గారు మన తమిళ అమ్మాయి, ఇద్దరు వెళ్ళి బాలీవుడ్ నిలేశారు. ఫస్ట్ హిందీ పిక్చర్ కి రేఖ హీరోయిన్. మీ పిక్చర్ కి. అవును. శ్రీదేవి గారితో మంచి అనుభూతులు అంటే ఏం గుర్తున్నాయి సార్ మీకు? అంత గొప్ప నటి కదా, ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా గానీ పరకాయ ప్రవేశం చేసి 100% న్యాయం చేయగల గొప్ప నటి అని చెప్తాను. సో రియల్ లైఫ్ శ్రీదేవి అంటే ఏమని చెప్తారా? మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి అన్ని సినిమాలు. నన్ను సలహా అడిగింది కానీ ఇప్పుడు చెప్పకూడదు కూడా, వద్దని నేను చెప్పాను. బాగోదేమో మరి. హేమమాలిని ఒకసారి ఎవరికి ఇలాంటి ఇది జరగకూడదు, నేను సెకండ్ మ్యాన్ని పెళ్లి చేసుకోవటం, అలా మిగతా వాళ్ళు ఎవరు అలా చేయకూడదు, చేసుకోకూడదు అని అది కూడా నేను ఆమెతో చెప్పాను, శ్రీదేవి గారికి. కానీ ఆ ఫేట్ అలా అతనితో అయిపోయింది. సో మీరు రిక్వెస్ట్ చేశారు పెళ్లి చేసుకోవద్దని? ఆ విషయంలో నేను ఇంటర్ఫీర్ అవలా. ఎందుకంటే అంతకు మునిపే పెళ్ళి అయిపోయింది కదా మిథున్ చక్రవర్తితో. అవును, నిజమా సార్? అది చాలా మంది చెప్పారు కానీ నేను నమ్మలేదు. శ్రీదేవి గారికి బిఫోర్ మ్యారేజ్ అయిందా ఈ పెళ్లి కన్నా ముందు? మిథున్ చక్రవర్తి గారు. వాళ్ళ ఆయన జెంటిల్మెన్ కాబట్టి బయటకి అసలు ఎవరికి చెప్పలేదు. ఎక్కడ పేపర్ న్యూస్లో కానీ ఏమి ఇవ్వలేదు. ఓకే. అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అయింది. వాళ్ళ ఫాదర్ మదర్ సమక్షంలోనే కళ మనకేమో తాలిబొట్టు, బెంగాలీస్కి కళ రింగ్ అనమాట. ఓకే. ఈ చేతికి అలా జరిగింది. ఎన్ని ఇయర్స్ ఉన్నారు వాళ్ళు మ్యారేజ్ అయ్యాక? 2-3 years. 2-3 years ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత. బట్ విషయం బయటికి రాలే ఎక్కడ? బయటికి రాదు. నాకు కూడా తెలియదు అనమాట. ఓకే. తర్వాత మిథున్ చెప్పటంతో నేను ఆమె లైఫ్ని పాడు చేయదలుచుకోలేదు. ఆమెకి కపూర్స్ ఫ్యామిలీస్ అంటే ఇష్టం, అందుకని సరేనని. అందుకని బోనీ కపూర్ని చేసుకోవాల్సి వచ్చింది. బోనీ కపూర్ అలా ట్రాప్ చేశాడు. ఓకే. అంటే ఎప్పుడు నా షూటింగ్ జరిగినా బయట షూటింగ్ జరిగినా వచ్చి కూర్చునేవాడు. మేము ఎవరం పట్టించుకునేవాళ్ళం కాదు. మన షూటింగ్ ఏదో మనం ఆ తర్వాత కానీ తెలిసి. ఓకే. సో ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అంతేనా సార్? అది మనం చెప్పలేము ఎలా
జరిగిందో కూడా, ఉమ్. ఎలా చనిపోయిందో కూడా చెప్పలేము. సహజ మరణం అయితే కాదనే చెప్తారు అందరూ. సహజ మరణం కాదు. ఏదేమైనా నిజంగా చాలా చిన్న వయసులోనే చనిపోయారు ఆమె. ఆ, ఆ? బాగా బాధ అనిపించుంటది మీకు, అన్ని అవును. సినిమాలు తీశారు కాబట్టి. అవును. వెళ్ళారా మీరు? అనేవాళ్ళే. ఆ. ఇక అనవసరం ఏదో అన్యాయం జరిగింది ఉమ్. ఆమెకి, చాలా అన్యాయం జరిగింది. చూసారు ఈ మధ్య పాప తెలుగులో కూడా ఆ, ఎంట్రీ ఇచ్చారు, అవును. మన దేవరలో హీరోయిన్ గా చేశారు. అది, ఆ? ఆ, జాహ్నీ కపూర్. అది, ఉమ్? అవును. శ్రీదేవి గారు అంత పెద్ద హీరోయిన్ అవుతారనుకుంటున్నారా పాప? నేను అవుట్ ఆఫ్ ఫీల్డ్ కాబట్టి, ఆ. నేను అవుట్ ఆఫ్ ఫీల్డ్ అయినాక ఆమె పెరిగి పెద్దదై సినిమాల్లోకి వచ్చింది. ఉమ్. అంచేత ఆమె సినిమాలు నేను చూసింది కూడా లేదు. ఉమ్. అంచేత నేనేం చెప్పలేను. ఉమ్.